ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, బంధం నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమ కావాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. చుట్టూ నలుగురితో కలిసి ఉండాలి అంటే చూసినప్పుడు చిన్న చిన్న చిరునవ్వు పలకరింపుగా ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం కానీ నమ్మకం కానీ పోతుంది. జీవితంలో కొన్నిసార్లు బలమైన సమస్యలు ఎదురైనప్పుడు హృదయము బరువెక్కి ధైర్యాన్ని కోల్పోతుంది. మనిషి జీవితము కుప్పగూలిపోతుంది. అలాంటప్పుడు సంపూర్ణమైన నమ్మకంతో భక్తితో భగవంతునిపై దృష్టిని నిరూపించగలిగితే మనలోని ఆయన శక్తి మేల్కొలిపి మనం అనుకున్నది సాధించేలా నిలదొక్కుతాడు. మనస్సులో ఈశ్వరుని బదులుగా ఈర్ష్య ద్వేషాలను నింపుకొని దైవ సన్నిధికి వచ్చిన ఉపయోగం ఉండదు. దానం చేసి గుణము లేకపోయినా దైవం సహిస్తుంది. ఎదుటి వారిని మోసం చేయటము బాధిస్తే లక్షణం మనలో ఉంటే ఆ భగవంతుడు కూడా మనకు తోడు ఉండడు. నిన్ను ఏలన చేసే వారిని నువ్వు పట్టించుకోకు. మాటలతో నీ మనస్సును గాయం చేసే వారిని చూసి దిగులు పడకు. నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళను ఏడవమని నువ్వు మాత్రము నీలాగే ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా దైవానికి నచ్చితే చాలు. దైవమే నీకు తోడుగా ఉంటుంది. మనము నవ్వినా కన్నీరు వస్తుంది, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ ఆ నవ్వుకి కారణమైన వారిని ఎప్పటికీ మర్చిపోము అని ఎప్పుడూ తలుచుకోము. అలాగే మన ఏడుపుకు కారణమైన వారిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అయితే ఎవరి మనస్సులు ఎలా గుర్తుండిపోతాయో అన్నది మన కంట వచ్చే కన్నీళ్ళు లాంటిది. మన ప్రవర్తనతోనే ఉంటుంది. అజ్ఞానము ఉన్న మనిషి మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు. జ్ఞానం ఉన్న మనిషి ఆలోచించాక మాట్లాడతాడు. మాట అనేది మరణించే వ్యక్తిని కూడా బతికించేలా ఉండేలా కానీ బతికుండగానే మనిషి మానసికంగా చంపేలా ఉండకూడదు. దైవాన్ని అనుసరించే వారికి మంచి చెడులు తెలుస్తాయి. ఎప్పుడు దురదృష్టమే కాదు, నువ్వు నమ్మిన దైవం నీకు సహకరించి సమయము కాలము నీదైన రోజున నువ్వు ఆశ్చర్యపోయేలా నువ్వు ఊహించిన ఒక గొప్ప అదృష్టం నీ గుమ్మము ఎదురుగా నుంచి తలుపు తడుతుంది. అదే నమ్మకంతో ఉండు. దైవము ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. కర్మయోగ రహస్యం ఏమిటో అంటే ప్రతివారు తను కర్తను కానని తెలుసుకోవడమే. కర్త లేకపోతే కర్మ ఎలా జరుగుతుంది? భయపడాల్సిన పని లేదు. అహంకారం లేని స్థితిలో కర్మ సహజంగా తనంతటికి తానే సాగిపోతుంది. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానని ముందుగా నిర్ణయించుకోకు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించింది నీ జీవితంలో జరుగుతుంది. అందుకనే కర్మను దాటించే దైవంపై నమ్మకం ఉంచు. నువ్వు కోరింది పొందుతావు. అలాగే నీలో ఉన్న నీ వారు తనలోని నీ అహంకారాన్ని జయించడం అంటే వాళ్ళు ఒక బలమైన శత్రువుని ఓడించినట్లే. వారి మితిమీరిన అహంకారము నాశనానికి దారితీస్తుంది. వాళ్ళల్లో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టు. అందరినీ సమాన భావంతో చూసిన రోజున వాళ్ళు నీ జీవితము రంగుల అరివిలా ఉంటుంది. ఎదుటి వారిని మోసం చేసి పాపం చేస్తూ కూడా ఏ శిక్ష పడకుండా బతికి ఉన్నావు అంటే దేవుడు లేడని, మనల్ని చూడలేదని కాదు. వాళ్ళు అనుభవించవలసిన పాపకర్మలు ముందు ఎన్నో ఉన్నాయి. నువ్వు తీర్చవలసిన బాకీతో కర్మ సహా మిగిలే ఉందని అర్థం చేసుకో. నీతో అవసరం ఉన్న అన్ని రోజులు నీ ముందు మంచితనం నటించి అవసరం తీరాక ముఖం తిప్పుకునే వారిని చూసి బాధపడకు. ఎందుకంటే రేపటి రోజున వారికి అవసరమైన నీ ముందుకు రాలేదు. మనిషి బతికి ఉండని రోజులు ప్రతి మనిషికి మరొక మనిషితో ఎప్పుడు అవసరం ఉంటుంది. కొంచెం ఆలోచన అనేది మనసులో ఉంటే అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండగలుగుతాము. నీ కోరిక నెరవేరలేదని, నీ మాటలకు విలువ లేదని బాధపడకు బిడ్డ. నీ మాటకు సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేయకు. ఈ మాట నీ సాయి తండ్రి స్వయంగా చెప్తున్నాడు. ప్రపంచంలో నీతో ఉన్న నీ సంకల్ప శక్తిని, నీకు తోడుగా ఉన్న దైవశక్తిని మించిన బలమైన ఆయుధము ఏదీ లేదు. మన గురించి అనుకునేవారు ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. వాళ్ళతో ఎటువంటి మార్పు ఉండదు. కానీ మన గురించి మనం ఏమి అనుకుంటున్నామో అదే ముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితము మనది కాదు. కష్ట నష్టాలకు సుఖ సంతోషాలను భరించవలసింది మనమే.
గొప్పగా బతకడము సాధ్యం కాకపోవచ్చు, కానీ సంతోషంగా జీవించడము మన చేతుల్లోనే ఉంది. అది ఆ దేవుడు నీకు ఎప్పుడు నీ చేతికి అప్పగించాడు. ఏమీ లాభం లేని వాళ్ళతో అయినా స్నేహం చేయి, కానీ నీకు సాయం చేస్తున్నట్టు నటిస్తూ వారితో జాగ్రత్తగా ఉండు. ఇది నీ సాయి మాట. కల్ముషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగితే ప్రతి కోరిక న్యాయమైందే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరుగుతుంది. ఎవ్వరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది తలుచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. ఓం సాయిరామ్.